రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు, కొంతమంది టీడీపీ సంబంధించి, కొంతమంది బీజేపీకి సంబంధించి, కొంతమంది జనసేన పార్టీకి సంబంధించి, కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. అయితే ఈ విధానాల్లో భాగంగా మనకు ఆంధ్రప్రదేశ్లో రాజధాని చాలా అవసరం. రాజధాని కరెక్ట్గా ఉండాలి. రాజధాని అనే విధానాలు ఉంటే ఆ రాష్ట్రం ఇంకా డెవలప్మెంట్ అయ్యే విధానాలు ఏర్పడతాయి. పార్టీలు ఏవైనా కానీ రాజధాని మాత్రం ఉండాలా అన్న ఆలోచన విధానాలతో పార్లమెంటులో నిన్న కొంతమంది వాకౌట్ చేయడం, వాటిపైన మాట్లాడేటప్పుడు ఇబ్బందులు చేయడం కూడా జరగడం, అదే విధానంలో మూజువాణి ఓటుతో పార్లమెంటు లోక్సభ ఆమోదించడం, ఆ విధానాల్లో బాగా రాజ్యసభలో కూడా ఆమోదించే విధానాలతోనే బిల్లు పాస్ అవుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎవరైతే ఆ విషయంలో రాజధాని విషయంలో వాకౌట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఎంపీలు కూడా తెలియజేస్తున్నా, వాకౌట్ చేసే విధానాల్లో క్లారిటీగా ఒకసారి బాగా ఆలోచన చేయండి. రేపు మీ ప్రభుత్వం రావచ్చు, ఎల్లుండి ఇంకొక ప్రభుత్వం రావచ్చు, ఆ ఎల్లుండి ఇంకొక ప్రభుత్వం రావచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక బలోపేతమైన నిర్మాణం రాజధాని కావాలి. ఈ రాజధాని కావాలి అనుకున్నప్పుడు అందరూ దానిపైన సమిష్టిగా కృషి చేసే విధంగా ఏ పార్టీ అజెండాగా ముందుకెళ్తున్నా ఆ రాజధాని విషయంలో ఇక్కడ విద్వేషాలు, పగలు, ప్రతీకారాలు కాకుండా రాజధాని అందరికీ అవసరమే. రాజధానిలో ఎవరైతే భూ కబ్జాలు చేసుకున్నారో, ఎవరైతే దందాలు చేసినారో, ఎవరైతే ఆ వ్యాపారాలు చేసినారో చాలా వరకు ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. దాదాపు 40,000 ఎకరాల రాజధానికి సంబంధించి బిజినెస్ మీద బిజినెస్లు చేసుకుంటూ అమ్ముకున్న దాని మీద అమ్ముకోవడాలు చేసుకున్న నాయకత్వాలు 2014 నుంచి తీసుకుంటే 2019, 2024, ఈరోజు 2026 సంవత్సరం. కాబట్టి మీరు అమ్ముకుంటారు, మీరే కొనుగోలు చేసుకుంటారు, మీరే అమ్మకాలు జరుపుకుంటారు, మీరే బిజినెస్ చేసుకుంటారు. ఎవరైతే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, 25 ఉన్న పార్లమెంటు మెంబర్సు. కాబట్టి ఎవడో ఒకడు రాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ 175 మంది ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరైతే అనధికారంలో ఉంటారో, ఎవరైతే అధికార నాయకత్వంలో ఉంటారో మీరే మార్పులు చేర్పులు చేసుకుంటూ జీవిస్తున్నారు తప్ప ఒక పేదవాడు ఆ భూమిపైన 10 రూపాయలు సంపాదించుకునే విధానాలు లేవు. ఆ పేదవాడి భూమిపైనే మీరు సంపాదించుకునే విధానాలు ఉన్నాయి. కాబట్టి ఎలా ఏదో ఒక విధంగా ప్రజలను భయభ్రాంతులు చేసో ఇంకొకటో బతికేస్తున్నారు. బతికేయండి. కానీ రాజధాని అనేది చెప్పుకోవడానికి ఒక విధి విధానం ఉండాలా. ఆ విధానంలో భాగంగా అందరూ ఆ విషయంలో కలిసికట్టుగా పనిచేసి ఎక్కడ ఇబ్బందులు గురి కాకుండా రాజధాని డెవలప్మెంట్ చేయండి. రాజధానిలో వచ్చే అమౌంట్ను తినండి. రాజధానిలో అన్ని విధాలుగా సౌకర్యాలు మీరే పొందండి. అన్ని విధాలుగా రాజధానిలో గెస్ట్ హౌస్లు అనుభవించండి. మీకు ఏమేమి కావాల్సినా మీరే అనుభవించేది. మీరు ఒకసారి ఎమ్మెల్యే అవుతే మీరు బతికినంత కాలము రిటైర్మెంటు, మీరు చనిపోయేంత వరకు పెన్షన్లు కూడా తినండి, ఇబ్బంది ఏం లేదు. మీరు జీతాలు తినండి, భత్యాలు తినండి, కరెంటు ఫ్రీగా తీసుకోండి, వాటర్ ఫ్రీగా తీసుకోండి, అన్నీ ఫ్రీనే మీకు. ప్రజలు ఒకసారి మిమ్మల్ని గెలిపిస్తే మొత్తం ఊరికేనే ఇంకా ప్రజల సొమ్ము అంతా దోచుకోవడానికి మీరు ఉండేది. కాబట్టి ఈ రాజధాని యొక్క విషయంలో అయినా కరెక్ట్గా మీ ఆలోచన విధానాలు ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా క్లారిటీగా అందరూ ముందుకొచ్చి రాజధానిని బాగా బలోపేతం చేసి రాజధాని మహానగరం బాగా ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నత స్థానంలో ఉంది. అక్కడల్లా మళ్ళీ మేమే బిల్డింగులు కట్టుకుంటాం, మేమే అన్ని విధాలుగా ఏర్పాటు చేసుకుంటాం, మేమే కబ్జాలు చేసుకుంటాం, మేమే దౌర్జన్యాలు చేసుకుంటాం, మేమే పెద్ద అపార్ట్మెంట్లు రేపుతాం, దానికి బాడిగలు ఇచ్చుకుంటాం, బాడిగలు మేమే తీసుకుంటాం అనే విధానాలతో ఉండండి. దయచేసి ఎక్కడ కూడా వేరే వ్యక్తులు ఇబ్బంది పడకండి. ఎవడు అక్కడికి పేదవాడు రాడు, ఎవడు ఇంకొకటి రాడు. మీవే రోడ్లు మీవే, డ్రైనేజీలు మీవే, కాలువలు మీవే,
పంట పొలాలు మేవే, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటేది మీరే. ఎవడు రాడు, ఇంకొకడు బాగా ప్రశాంతంగా ఉండండి, ఒక్కొక్కడు 5 ఎకరాలు 6 ఎకరాలలో కట్టుకోండి బిల్డింగులు, ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే రాజధాని మాత్రం కరెక్ట్గా ఏర్పాటు చేసుకొని, రేపు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే వాళ్ళని ఊరు చెప్పుకునే విధంగా క్యాపిటల్ ఏర్పాటు చేసే విధంగా మీ ప్రయత్నాలు, మీ రాజకీయ విధానాలు, ఎవడు ఎన్ని పార్టీల నాయకత్వాలు ఏర్పాటు చేసుకున్నా రాజధానిని మాత్రం ముఖ్యంగా ఏర్పాటు చేసి వాటిపైన చట్టబద్ధత కల్పించే విధంగా మీ ప్రణాళికలు ఉండాలని రాష్ట్ర అధికారంలో అనధికారంలో 11 సీట్లు, 124 సీట్లు, 25 ఎంపీ స్థానాలు, వీళ్ళందరూ కూడా ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళండి బాగా జాగ్రత్తగా.